టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి, ఏపీలో వైసీపీ పరిస్థితి ఎలా ఉందంటే మాటల్లో చెప్పలేం, రాతల్లో రాయలేం అన్నట్టుగా ఉంది పరిస్థితి. అయితే బీఆర్ఎస్ బీజేపీ మధ్య దోస్తానా ఉందన్నదనే చర్చ జోరుగా నడుస్తోంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య విమర్శల్లో ఆ రెండు పార్టీలకు కూడా బీఆర్ఎస్ ప్రధాన అస్త్రంగా కనిపిస్తోంది. ఇక బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేస్తూ ఉండగా, కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ బీజేపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కామెంట్ చేయడం కాకరేపుతోంది. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కు ఏఐసీసీకి పంపిస్తారని, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కేటీఆర్ ను నియమిస్తారని, ఇక కవితకు రాజ్యసభ సీటు ఖాయం చేస్తారని బండి సంజయ్ తెలిపారు. పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లదని అన్నారు. పక్కా చెప్తారు. ఇవాళ గ్రామ పంచాయతీలకు ఎన్నో పైసలు వచ్చినట్టే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం పైసలే. మీరు ఈసారి బీజేపీని గెలిపించకుంటే ఒక్క పైసా మన గ్రామ పంచాయతీకి రాదు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వాళ్ళు పైసలు చంపుకుంటారు, వాళ్ళ జేబులు నింపుకుంటారు అని చెప్పి వాళ్ళే చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నేనేమంటున్నా అంటే ధరణి విషయంలో గత ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినాయి, పెద్ద స్కామ్ జరిగింది, పేదల ఆస్తులు తీసుకున్నారు, అసైన్ పేరుతో ఆస్తులు దోసుకున్నారు, వాటిని కేసీఆర్ కుటుంబంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు దోసుకున్నారు. దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. వాళ్ళు పక్కా చెప్తారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం పైన సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమవుతుందని తెలిపారు. దీంతో పాటుగా ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఎలాంటి పదవులు వర్తిస్తాయో కూడా చెప్పేశారు. దీంతో ఈ అంశం తెలంగాణ వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ గవర్నర్ అవుతారని, అలాగే కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి వర్తిస్తుందని చెప్పారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో ఆపోజిషన్ లీడర్ గా ఉంటారని అన్నారు. దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఖండించినా ఎప్పటికైనా అది జరగక మానదని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ ను విలీనం చేస్తారు అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన బీజేపీ నేత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ స్పందించారు. ఈ ప్రచారంలో నిజం లేదని, అవన్నీ కూడా ఊహాజనితమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారంలో భాగమని మండిపడ్డారు. బీజేపీలో అలాంటి చర్చనే ప్రస్తావనకు రాలేదని, అది జరగదని ఈటెల రాజేందర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ విలీనం మాటలపైన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉంటే తమ ఆటలు సాగవని భావిస్తున్న వారే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. కవితకు అన్నగా తాను ఢిల్లీ వెళ్తే తప్పేంటని, బీజేపీతో తమకు ఒప్పందం ఉంటే తమ ఇంటి ఆడబిడ్డ 150 రోజులు జైల్లో ఉండేదా? ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా జైల్లో ఉన్నారా? తమ పార్టీ మాయం కావాలని కోరుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారని, కానీ ఇక 24 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగిన కారు పార్టీ మరో 50 ఏళ్లు కూడా కొనసాగేటట్లు బలంగా తయారు చేసుకున్నామని అన్నారు.
వీడు కూడా కాయగూరలు ముచ్చట్లు చెప్పిన ఉంటారు కొంతమంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఉండదట అంటాడు, విలీనం అయిపోతుందట, అయిపోయిందట, మాట ముచ్చట అయిపోయిందట. ఇప్పుడు కవిత గారు జైల్లో ఉన్నది, నేను అన్నాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, మీదకెళ్ళి కవిత అన్నాను. మరి నేను పోయి ఢిల్లీలో లాయర్లను కలవద్దా, బెయిల్ ముచ్చట మాట్లాడద్దా, అవసరమైతే 4 రోజులు ఉండి ఏమవుతుందో విచారించొద్దా, అమ్మాయిని కలిసి ధైర్యం చెప్పొద్దా? గా పని మీద నేను పోతానట, వీడు బీజేపీలో కాలు మొక్కిండు, సీక్రెట్ల బేరం చేసుకున్నాడు, మాకేం కర్మ? నిజంగా సీక్రెట్ల బేరాలు చేసుకుంటే ఇలా కరెక్ట్గా 150 రోజులు కవిత జైలు ఉండి, కరెక్ట్గా మార్చి 15 నాడు అరెస్ట్ చేశారు, ఇలా 150 రోజులు. ఇలా మా ఇంట్లో ఆడబిడ్డ వీళ్ళందరి మాకు నిజంగానే వాళ్ళతో ఒప్పందం ఉంటే 150 రోజులు జైలు ఉంటుండేనా? నేను అడుగుతున్నా, మిమ్మల్ని ఒకసారి ఆలోచించు. ఒక్క కాంగ్రెస్ వాడు జైలు ఉన్నాడే రోజు? ఎవరికి మరి ఒప్పందం లోపాయి కాదు, మనకా వాళ్ళకా? మన ఇంటి ఆడబిడ్డని జైల్లో పెడితే కూడా మనం కొట్లాడుతున్నాం. ఒప్పందం లేదు, మను లేదు, విలీనం లేదు, ఏది లేదు. ప్రజల్లో లీనమై పనిచేద్దాం. ఇంకో 24 ఏళ్ళు నిండింది టీఆర్ఎస్, ఇంకో 24 ఏళ్ళు అవసరమైతే ఇంకో 50 ఏళ్ళు ఉండేటట్టు బ్రహ్మాండంగా తయారు చేసుకున్నాం. అడ్డమైన ప్రచారాలు, మనం మాయమైపోవాలని కోరుకుంటే వాళ్ళు చాలా మంది ఉన్నారు మార్కెట్లో. కేసీఆర్ పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఈ పార్టీ ఉండద్దు అని కోరుకున్న వాళ్ళు 7 మంది ఉన్నారు. ఒక్కడు కాదు, మనం ఉండద్దు, ఉంటే నడవది, వాళ్ళ కథలు వాళ్ళకి ఇరికి అట్లా కోరుకున్న వాళ్ళు, మనం పోవాలని కోరుకున్న వాళ్ళు, మన పార్టీ నాశనం కావాలని కోరుకున్న వాళ్ళు పోయిన తప్ప మనం మాత్రం మంచిగా ఉన్నాం. ఇక బీఆర్ఎస్ కి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో ఇటు బీజేపీలో విలీనం చేస్తారు అనేసి అని చెప్పైతే చర్చ నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ అలాగే బండి సంజయ్ అలాగే రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఒకరిపైన ఒకరు కౌంటర్లు అయితే వేసుకుంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, ఈ టాపిక్కి సంబంధించి, ఈ చర్చకు సంబంధించి చూసుకుంటే ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇటు చూస్తే బీజేపీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది బీఆర్ఎస్ అనేది ఒకటి మాట్లాడుతున్నారు, ఇటు సైడ్ చూసుకుంటే కాంగ్రెస్ వాళ్ళే బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు కలిసే ఉన్నాయి అనేసి చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు దీన్ని? ఇక బీఆర్ఎస్ కి సంబంధించి అయితే చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లో అలాగే బీజేపీలో విలీనం చేస్తారు అనేసి అని చెప్పైతే హాట్ టాపిక్ అయితే నడుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి ఏంటి, ఇది నిజమా కాదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి అయితే అందిస్తారు. చిదంబర్ రెడ్డి, చెప్పండి, దీనికి సంబంధించి ఏ విధంగా చూడొచ్చు? అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసే ఉన్నాయి, వాళ్ళు విలీనం అవుతుంది బీజేపీలో బీఆర్ఎస్ అనేది రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇటు చూస్తే బండి సంజయ్ కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు ఈ మాటల్ని? తెలంగాణ రాష్ట్రంలో కొత్త తరహా రాజకీయాలకు తెరదీసిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ట్రయాంగిల్ ఫైట్ యూజువల్గా జరిగింది, గత ఎన్నికలు కూడా మనం చూసాం. కానీ ట్రయాంగిల్ ఫైట్ ఏంటంటే ముగ్గురు కలిసి ఒక కామన్ రీజన్ అది ఏంటంటే సీఎం సీటు, రాష్ట్రంలో అధికారం, దానికోసం పోటీ పడ్డారు. ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో ఉన్న గత 10 దశాబ్ద కాలం నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడము, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల 2 పరిణామాలు జరిగాయి. అదే సందర్భంలో మనం చూడాల్సింది ఏంటంటే బీజేపీ పార్టీ గత దశాబ్ద కాలంతో పోలిస్తే ఈసారి మంచి పర్ఫార్మెన్స్ కనబరచడము, మొదటిది అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కనబరచడంతో మేము బాగా పుంజుకున్నాము అని చెప్పేసి బీజేపీ పార్టీ కూడా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ అపోనెంట్గా మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో కొత్త తరహా ట్రయాంగిల్ ఫైట్ ఏంటంటే ఓవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఒకే మాటను వినిపించే ప్రయత్నం చేసిన ఏంటంటే ఆ పార్టీ మిగిలిన పార్టీతో బీఆర్ఎస్ పార్టీ విలీనం ప్రక్రియలో ఉంది, విలీన చర్చల్లో ఉంది అనే విధంగా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటగా ఈ చర్చని లేపిందైతే కాంగ్రెస్ పార్టీనే. మొదటగా కాంగ్రెస్ పార్టీలోంచి కొద్దిమంది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుంటుంది, విలీనం చేసుకుని తద్వారా ఇక్కడ రాజకీయంగా బలంగా తయారయ్యే ప్రయత్నం చేస్తుంది అనే విధంగా మొదట కాంగ్రెస్ పార్టీ ఈ చర్చకు తెరలేపితే, ఆ తర్వాత బీజేపీ పార్టీ మేమేం తక్కువ తినలేదు అన్నట్టుగా బీజేపీ పార్టీ ఇంకో కొత్త డిస్కషన్ని తెరపైకి తీసుకొస్తే అదేంటి అంటే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతుంది. ఆ విలీనం అవ్వడం ద్వారా బీజేపీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ 2 పార్టీలు కలిపి బీజేపీ పార్టీని ఎదుర్కొనేందుకు సన్నాహకాలు చేసుకుంటుంది అనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇద్దరికిద్దరు ఒక కొత్త వర్షన్ తెరపైకి తీసుకొచ్చే నేపథ్యంలో ఎవరికి వాళ్ళు కొత్త పదవుల్ని కూడా వాళ్ళే కేటాయిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే నిన్న రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదన, లేకపోతే రేవంత్ రెడ్డి తెరలేపిన చర్చలో ఏంటంటే
బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలో విలీనం అవుతుంది. అందుకు గాను ఆ పార్టీలో ఉన్న కీలకమైన నాయకులు 1 కేసీఆర్, 2 కేటీఆర్, 3 హరీష్ రావు, 4 కవిత. ఆ కవితకు సంబంధించి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పేదాని ప్రకారం కవితకి ప్రస్తుతానికి ఇమీడియట్గా బెయిల్ కావాలి కాబట్టి దాదాపుగా 5 నెలల పాటు ఇప్పటికే తను దీని జైల్లో ఉంది కాబట్టి తను బయటికి రావడానికి మార్గం సుగమం చేసేలాగా బీజేపీ పార్టీ హెల్ప్ చేస్తుంది. రెండోది కేసీఆర్కి కేంద్రంలోకి తీసుకునేలాగా లేదా ఒక గవర్నర్ పదవి ఇచ్చి తన్ని అక్కడ సైలెంట్ చేసేలాగా మరొక కీలకమైన వ్యక్తి కేటీఆర్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అతన్ని రాజ్యసభకు తీసుకునేలాగా ఒక ఇది జరుగుతుంటే అదే సందర్భంలో రాష్ట్ర అసెంబ్లీలో గట్టిగా వాణి వినిపించేందుకు హరీష్ రావుకి ఆపోజిట్ లీడర్ ప్రతిపక్ష పార్టీ నేతగా తన్ని నియమించి ఇక్కడ బీజేపీ పార్టీ తరఫు నుంచి ప్రతిపక్ష నేతగా వర్క్ చేసేలాగా ఈ మొత్తం ఈ ప్రతిపాదనలు తయారైపోయినాయి. ఈ ప్రతిపాదనలు ఆల్రెడీ ఓకే అయిపోయినాయి. ఒకసారి ఢిల్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఈ విలీన ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే బీజేపీ పార్టీ కూడా మేమేం తక్కువ తినలేదన్నట్టుగా వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. అందులో భాగంగా చూస్తే మాత్రం ఒకటి బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ ఒక డిస్కషన్ చేస్తున్నారు. అదే సందర్భంలో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ కూడా ఒక ప్రతిపాదన కంప్లీట్ అయిపోయిందనే విధంగా చెప్తున్నారు. దాంట్లో ముఖ్యంగా చూస్తే మాత్రం కేసీఆర్కి ఏమో ఏఐసీసీ పదవి ఇచ్చేలాగా, అలాగే కేటీఆర్ని కూడా ఎంపీగాను, అలాగే హరీష్ రావుకి వచ్చేసి ఇక్కడ ఒక పదవి ఇచ్చేలాగా, కవితకు లీగల్ ఎయిడ్ ఏదైతే అవసరం ఉంటుందో అది ఇచ్చేలాగా వాళ్ళు డిస్కషన్ చేసినట్టుగా ఒక ప్రతిపాదన అపోజిషన్ లో ఉంటారు అసెంబ్లీలో అనేసి అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అంటే మనం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ చాలా కీలకంగా మనం చూస్తే ఏంటంటే చాలా స్ట్రాంగ్ పార్టీ ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆపోజిషన్లో చూస్తే మాత్రం బీజేపీ పార్టీకి నెంబర్స్ తక్కువ ఉన్నాయి. అంతేకాకుండా గట్టిగా వాణి వినిపించే వాళ్ళ సంఖ్య కూడా మనకు పెద్దగా కనిపించట్లేదు. సో ఇప్పుడు ప్రతిపక్ష హోదా నేత ప్రతిపక్షంలో ఉన్నందుకు ఏదైతే వాళ్ళ ఎల్పీ లీడర్ ఎవరైతే ఉన్నారో తన్ని చూసినా సరే ఓకే తన వాణి వినిపిస్తున్నా కానీ బట్ గట్టిగా లేకపోతే అగ్రెసివ్గా వినిపించట్లేదు అనే ఒక వాదన తీసుకొచ్చే క్రమంలో భాగంగానే హరీష్ రావు ఒకవేళ ఎల్పీ లీడర్ అయితే అంటే ప్రతిపక్ష హోదా తనకు అందించేదంటే ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష హోదానైతే బీఆర్ఎస్ పార్టీ అందించుకుంది కాబట్టి దానికి ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు. బట్ అది ఆయన ఒకవేళ అంటే గవర్నర్గా వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడున్న పార్టీలో హరీష్ రావుని ప్రతిపక్ష పార్టీ నేతగా ఎన్నుకోవడము, ఆ ఎన్నుకున్న తర్వాత తన వాయిస్ అని చాలా గట్టిగా వినిపించగలుగుతారు. ముఖ్యంగా చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు 2 కీలకమైన అంశాలు ఇప్పుడు మనకు కనిపిస్తుండే. ఒకటి నీళ్లు, రెండోది నియామకాలకు సంబంధించి చూసినప్పుడు గత ప్రభుత్వ హయాంలో కూడా కేటీఆర్ దాన్ని చూస్తూ వచ్చారు. బట్ ఏదైతే ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు అనే వ్యక్తి దీనిపైన గట్టిగా మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓవైపు కాళేశ్వరం సంబంధించిన డిస్కషన్ జరుగుతోంది, మరోవైపు కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టులు గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతోంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా కౌంటర్ చేయాలి అంటే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు అయితేనే సరైన వ్యక్తి. కాబట్టి తను సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతారు. తద్వారా బీజేపీ పార్టీకి ఇక్కడ ప్రజల్లో మరింత మద్దతు దొరికే అవకాశం ఉంటుందనే విధంగా ఒక ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మనం రెగ్యులర్గా చూసినా సరే కేటీఆర్ కొద్దిగా సొఫిస్టికేటెడ్గా ఉంటారు, తను కొద్దిగా క్లాస్గా ఉంటారు. కానీ అదే హరీష్ రావు చూస్తే మాత్రం ట్రబుల్ షూటర్గా తనకు పేరు ఉంది, అంతేకాకుండా ఒక మాస్ లీడర్గా పేరుంది. కాబట్టి అలాంటి వ్యక్తి ప్రతిపక్ష హోదాలో ఉండి అది బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ విలీనమైన తర్వాత తనగానే లేచి మాట్లాడితే ఆ అడ్వాంటేజ్ వస్తుంది అనే విధంగా జనాలు భావిస్తారు అనే ఆలోచనలో వీళ్ళున్నారు. కాబట్టి ఆ ప్రతిపాదనలో కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతానికి వినిపిస్తున్న రూమర్లో ఆ పాయింట్ని ఒకవేళ హైలైట్ చేస్తే దాన్ని జనాలు నమ్ముతారని ఒక ఉద్దేశంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. దానికి విలీనం జరుగుతుందా లేదా అన్నది ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు మనం ఎవరు చెప్పలేము. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి దానికి సంబంధించి ఇప్పటికే విమర్శలు కానివ్వండి దాన్ని ఆల్రెడీ ఖండించే వార్తలు కూడా మనకు వినిపిస్తుంది. ముఖ్యంగా కేటీఆర్ ఇప్పటికే స్పందించారు, అది ఛాన్సే లేదు. ఒక బలమైన శక్తిగా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ఆ బలమైన పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయాలనుకున్నా లేకపోతే కొద్దిగా దాన్ని బలహీనపరచాలన్నా సరే ఏదో ఒక పార్టీలో అది విలీనం అవుతుంది అనే చర్చను తెరపైకి తీసుకొని రావడం ద్వారా ఓవైపు ప్రజల్లోనూ మరోవైపు నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ ఒక నిర్లిప్తత మొదలవుతుంది. తద్వారా ఒకవేళ నిజంగానే వీళ్ళు ఏ ప్రచారాన్ని నమ్ముతారో ఆ ప్రచారం నమ్మిన విషయంలో ఏ పార్టీ పైన వాళ్ళకి వ్యతిరేకత ఉంది అనుకుంటే అదర్ పార్టీలోకి వాళ్ళు కార్యకర్తలు కానీ నాయకులు కానీ వెళ్తారనే ఆశాభావంతో ఇలాంటి ఒక చర్చకు తెరదీశారనేది మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే మాత్రం ఇవాళ మనము చూస్తుంటే మాత్రం 2 వర్షన్స్ని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది. అది ఛాన్స్ లేదు. ఇప్పటికే 24 సంవత్సరాల నుంచి మేము పార్టీ నడుపుతున్నాము. మొదటి 14 సంవత్సరాలు దాదాపుగా మేము రాజకీయ పార్టీగా అంటే ఉద్యమ పార్టీగా ఉన్నా సరే రాజకీయాల్లో మా ప్రభావాన్ని చూపించాము. తర్వాత 9.5 సంవత్సరాల పాటు మేము అధికారంలో ఉన్నాం. కాబట్టి ఇప్పటికిప్పుడు పార్టీని ఇంకో పార్టీలో విలీనం చేయడానికి అంత బలహీన పడలేదు అనే విషయాన్ని అయితే కేటీఆర్ చెప్పే ప్రయత్నం మనకి కనిపిస్తోంది. మమత రైట్, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి.
ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్.